గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగం ఏదైనా చూడాల్సింది టీశాట్, వినాల్సింది టీశాట్ పాఠ్యాంశాలే, అనుసరించాల్సింది టీశాట్ నెట్వర్క్ నే, పాల్గొనాల్సింది టీశాట్ క్విజ్ లో మాత్రమే. లక్షలాది మంది నిరుద్యోగులను వీడియో క్లాసుల ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలకు సిద్ధం చేసిన టీశాట్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేసే ఏ పోటీ పరీక్షకైనా నిరుద్యోగ యువతకు టీశాట్ నెట్వర్క్ అందుబాటులో ఉంటూ పరీక్షకు కావలసిన అన్ని వనరులను సమకూర్చుతోంది. వినియోగించుకోండి, విజయాలను మీ సొంతం చేసుకోండి. గ్రూప్ 4 ఎపిసోడ్ నెంబర్ 16. ఫస్ట్ క్వశ్చన్. కింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా ఉప్పు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? ఆప్షన్ ఏ తూర్పు హిమాలయాలు, ఆప్షన్ బి తూర్పు కనుమలు, ఆప్షన్ సి పశ్చిమ రాజస్థాన్, ఆప్షన్ డి పైవేవి కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తూర్పు హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆప్షన్ ఏ భారత హోంమంత్రి, ఆప్షన్ బి భారతదేశ ప్రధానమంత్రి, ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి భారత రాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారతదేశ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని మొట్టమొదటి గ్రీన్ హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఉపగ్రహం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ICESAT, ఆప్షన్ బి జాసన్ 1, ఆప్షన్ సి ఇబుకి, ఆప్షన్ డి NPOESS. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇబుకి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ NCMB ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ భావ్నగర్, ఆప్షన్ బి జామ్నగర్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి పాండిచ్చేరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జామ్నగర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ రైల్వే ఏ రాష్ట్ర వారసత్వాన్ని ప్రదర్శించడానికి భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలును ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి అస్సాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. 17 పాయింట్ అగ్రిమెంట్ కింది ఏ భారతదేశ పొరుగు దేశ చరిత్రలో ఒక మలుపు తిరిగింది? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి టిబెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి టిబెట్. నెక్స్ట్ క్వశ్చన్. బెంగుళూరులోని ప్రసిద్ధ లాల్ బాగ్ గార్డెన్ను
కింది పాలకులలో ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ హైదర్ అలీ, ఆప్షన్ బి టిప్పు సుల్తాన్, ఆప్షన్ సి కృష్ణరాజ వడియార్ 3, ఆప్షన్ డి కృష్ణరాజ వడియార్ 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైదర్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర ప్రణాళికా సంఘం స్థానంలో స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్రమేది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. గంగా నీటి సరఫరా పథకం GWSS ప్రారంభించిన రాష్ట్రమేది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. రైతు బంధు భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా యూటీకి చెందిన ఫ్లాగ్షిప్ పథకం? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. షేర్డ్ స్కూల్ బస్ సిస్టమ్ మరియు అగ్రికల్చర్ రెస్పాన్స్ వెహికల్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రమేది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్. MIDH పథకం ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ ఏ సంస్కృతి, ఆప్షన్ బి హార్టికల్చర్, ఆప్షన్ సి ఫైనాన్స్, ఆప్షన్ డి పరిశోధన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హార్టికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్. 1930 అనేది ఏ ఫీల్డ్కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్? ఆప్షన్ ఏ బాల కార్మికులు, ఆప్షన్ బి పిల్లల అక్రమ రవాణా, ఆప్షన్ సి సైబర్ క్రైమ్, ఆప్షన్ డి గృహహింస. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సైబర్ క్రైమ్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్. కింది శిఖరాలలో ఏది గ్రేట్ స్నో యొక్క 5 సంపద అని పిలుస్తారు? ఆప్షన్ ఏ లోట్సే, ఆప్షన్ బి గాడ్విన్ ఆస్టెన్, ఆప్షన్ సి కాంచనజంగా, ఆప్షన్ డి ధవలగిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాంచనజంగా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ద్రవ్యరాశి యొక్క అతిపెద్ద ఆచరణాత్మక యూనిట్ ఏది? ఆప్షన్ ఏ స్లగ్, ఆప్షన్ బి
ఏఎంయు, ఆప్షన్ సి హైపర్ కేజీ, ఆప్షన్ డి సిఎస్ఎల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిఎస్ఎల్. నెక్స్ట్ క్వశ్చన్. పెద్దవారిలో హృదయ స్పందన సగటు విద్యుత్ వినియోగం ఎంత? ఆప్షన్ ఏ 1.2 వాట్, ఆప్షన్ బి 112.5 వాట్, ఆప్షన్ సి 200 వాట్, ఆప్షన్ డి 500 వాట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1.2 వాట్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ జంతువులో చర్మం శ్వాసకోశ అవయవంగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ బొద్దింక, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి వేల్, ఆప్షన్ డి డాగ్ ఫిష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కప్ప. నెక్స్ట్ క్వశ్చన్. కింది వ్యవసాయ ఉత్పత్తులలో భారతదేశం యొక్క ప్రధాన దిగుమతి వస్తువు ఏది? ఆప్షన్ ఏ పప్పులు, ఆప్షన్ బి నూనె గింజలు, ఆప్షన్ సి తినదగిన నూనెలు, ఆప్షన్ డి చక్కెర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తినదగిన నూనెలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతి కానిది ఏది? ఆప్షన్ ఏ ఆదాయ పద్ధతి, ఆప్షన్ బి వ్యయ పద్ధతి, ఆప్షన్ సి అవుట్పుట్ పద్ధతి, ఆప్షన్ డి విలువ పద్ధతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విలువ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. భారత స్వాతంత్ర్యం 50 ఏళ్ల సందర్భంగా ఏ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 10వ, ఆప్షన్ బి 8వ, ఆప్షన్ సి 9వ, ఆప్షన్ డి వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 9వ. నెక్స్ట్ క్వశ్చన్. కమోడిటీస్ అండ్ క్యాపబిలిటీస్ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అమర్త్య సేన్, ఆప్షన్ బి డాక్టర్ రాజా చెల్లయ్య, ఆప్షన్ సి డాక్టర్ పిసి మెహలోనిబిస్, ఆప్షన్ డి డాక్టర్ సి రంగరాజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అమర్త్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్. పసుపు విప్లవం ఏ పంట ఉత్పత్తికి సంబంధించింది? ఆప్షన్ ఏ పప్పులు, ఆప్షన్ బి నూనె గింజలు, ఆప్షన్ సి పొద్దుతిరుగుడు పువ్వు, ఆప్షన్ డి తేనె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నూనె గింజలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో డోగ్రీ భాషను ఏ సంవత్సరంలో చేర్చారు? ఆప్షన్ ఏ 2001, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 2003, ఆప్షన్ డి 2004. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2003. నెక్స్ట్ క్వశ్చన్. 1969లో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరగడానికి గల కారణం ఏది? ఆప్షన్ ఏ పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, ఆప్షన్ బి తెలంగాణ ప్రజలపై ఆంధ్ర ప్రజల పెత్తనం, ఆప్షన్ సి
మిగులు నిధులు ఆంధ్ర ప్రాంతానికి తరలించడం. ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ బి కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ సి పివి నరసింహారావు, ఆప్షన్ డి జలగం వెంగళరావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఏ రోజున పోరాట దినంగా పాటించారు? ఆప్షన్ ఏ 1969 ఏప్రిల్ 7, ఆప్షన్ బి 1969 మార్చ్ 6, ఆప్షన్ సి 1969 మార్చ్ 7, ఆప్షన్ డి 1969 మార్చ్ 17. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1969 మార్చ్ 17. నెక్స్ట్ క్వశ్చన్. పేదరిక నిర్మూలనకు అత్యంత ఆవశ్యకమైన 20 అంశాలను ఎంపిక చేసి అభివృద్ధి పరచుటకు ప్రధానమంత్రి 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో అమలుపరిచారు? ఆప్షన్ ఏ 4వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 5వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి 6వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి 7వ పంచవర్ష ప్రణాళిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5వ పంచవర్ష ప్రణాళిక.